హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి. ఏపీపీఎస్సీ కింద రిలీజ్ అయ్యే అన్ని నోటిఫికేషన్స్కి కూడా మనకి జనరల్ స్టడీస్లో యూనిట్ 5 అయితే పాలిటీ గురించి ఉంది. సో ఈ పాలిటీలో ఈరోజు మనం సిటిజన్షిప్ మీద టాప్ 50 ఎంసీక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. మనకి జనరల్ స్టడీస్లో భాగంగా సిటిజన్షిప్ మీద అయితే క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ వీడియో మొత్తం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటో చూద్దాం. మనకి మెయిన్గా ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ పేపర్ 1లో సిటిజన్షిప్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ ఎన్ని ఆర్టికల్స్ మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి సిటిజన్షిప్లో, అండ్ అదేవిధంగా ఎన్నో పార్ట్ అని కూడా అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు ఏ కేసెస్లో మనకి సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ అవుతుంది, అండ్ ఫారినర్స్కి ఉండే ఆర్టికల్స్ ఏంటి, అదేవిధంగా భారతీయ పౌరులకి ఉండే ఆర్టికల్స్ ఏంటి, ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటున్నారు. సో మీరు ఈ యొక్క వీడియో చూసినట్లయితే ఇంకా రిమైనింగ్ ఏ సోర్సెస్ కూడా మీరు చదవాల్సిన అవసరం అయితే ఉండదు. అంత డెప్త్గా మనం క్వశ్చన్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం మరియు ఆర్టికల్స్ పౌరసత్వం గురించి తెలుపుతాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి భాగం గురించి అడుగుతారు. ఫండమెంటల్ రైట్స్ కానీ, సిటిజన్షిప్ కానీ, డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ఇలా ఏది తీసుకున్నా సరే విచ్ పార్ట్ అని అయితే అడుగుతున్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండర్ విచ్ పార్ట్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సిటిజన్షిప్ డీల్ విత్? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, పార్ట్ 2 ఆర్టికల్ 5 to 11. మనకి సిటిజన్షిప్ అనేది పార్ట్ 2లో ఉంది. అండ్ అదేవిధంగా ఇందులో మొత్తం ఉన్న ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇవి మొత్తం కూడా మనకి పౌరసత్వం గురించి అయితే వివరించడం జరిగింది. ఈ నిబంధనలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నాటికి భారతదేశ పౌరులు ఎవరో నిర్ధారించాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి కూడా కింద ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఒక్కటి చూసుకుంటే చాలు. ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి యాడ్ ఆన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో భారతదేశంలో స్థిర నివాసం కలిగిన వ్యక్తుల పౌరసత్వం గురించి తెలుపుతున్న ఆర్టికల్ ఏది? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, ఆర్టికల్ 5. మనకి ఆర్టికల్ 5 ప్రకారం రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున అంటే 26 జనవరి 1990, సో క్రింది 3 షరతులలో కూడా ఏదైనా ఒకటి సంతృప్తి పరిస్తే వారు పౌరసత్వం అయితే పొందుతారు. మొదటిది భారతదేశంలో జన్మించిన వారు, అండ్ రెండవది అతని తల్లిదండ్రులలో ఒకరు భారతదేశంలో జన్మించిన వారు, అండ్ అదేవిధంగా మూడవ కండిషన్ రాజ్యాంగ అమలుకు ముందు కనీసం 5 ఏళ్ల నుండి భారతదేశంలో నివసిస్తున్న వారు. సో ఈ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ దేశం నుండి భారతదేశానికి వలస వచ్చిన వ్యక్తుల పౌరసత్వ హక్కుల గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 అనేది మనకి తెలుపుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ విచ్ కంట్రీ? సో ఇది ఈ కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, పాకిస్తాన్. మనకి ఆర్టికల్ 6 ప్రకారం ఏంటి అంటే పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వ్యక్తులకు పౌరసత్వం అయితే లభిస్తుంది. దీనికి ఒక కట్ ఆఫ్ తేదీ అది ఏంటి అంటే 19 జూలై 1948ను నిర్ణయించడం జరిగింది. ఈ తేదీకి ముందు వచ్చిన వారు నేరుగా పౌరులు అవుతారు. తర్వాత వచ్చిన వారు రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం అయితే పొందవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 7 ప్రకారం ఏ నిర్దిష్ట తేదీ తర్వాత భారతదేశం నుండి పాకిస్తాన్కు వలస వెళ్ళిన వ్యక్తి తన భారత పౌరసత్వాన్ని కోల్పోతారు? ఇది కూడా ఇంపార్టెంట్. మనకి ఆర్టికల్ 6 and 7 రెండు కూడా కొంచెం రిలేటెడ్గా ఉంటాయి. ఇంపార్టెంట్ ఈ 2 ఆర్టికల్స్ కూడా. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ సి, మార్చ్ 1, 1947. ఆర్టికల్ 7 అనేది పాకిస్తాన్ వలస వెళ్ళిన వారికి సంబంధించింది, అంటే ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన వారికి సంబంధించింది. ఇది 1947 మార్చ్ 1 తర్వాత భారతదేశం ఇండియా నుండి పాకిస్తాన్కు వలస వెళ్ళిన వ్యక్తి భారత పౌరుడైతే కాదు. అయితే అతను పునరావాస అనుమతి రీసెటిల్మెంట్ పర్మిట్తో తిరిగి భారతదేశానికి వస్తే అతనిని 19 జూలై 1948 తర్వాత వలసను వచ్చిన వ్యక్తిగా భావించి రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం పొందే అవకాశం అయితే కల్పించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు పౌరసత్వ హక్కులను ఏ ఆర్టికల్ రక్షిస్తుంది? ఇంపార్టెంట్. ప్రొటెక్టెడ్ పర్సన్స్
ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్సైడ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 8. మనకి ఆర్టికల్ 8 ప్రకారం భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు, తాతలు లేదా తల్లిదండ్రులు అవిభక్త భారతదేశంలో జన్మించిన వారు కూడా భారత పౌరసత్వం అయితే పొందొచ్చు. వారు నివసిస్తున్న దేశంలోని భారత కాన్సులర్ లేదా డిప్లొమాటిక్ ప్రతినిధి వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఈ పౌరసత్వం అయితే లభిస్తుంది. ఇది ప్రధానంగా ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళిన వారి కోసం అయితే ఉద్దేశించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించిన వ్యక్తి తన భారత పౌరసత్వాన్ని స్వయంచాలకంగా కోల్పోతాడని తెలిపే రాజ్యాంగ ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 9. మనకి ఆర్టికల్ 9 ప్రకారం ఏ భారతీయ పౌరుడైనా స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినట్లయితే అతని యొక్క భారత పౌరసత్వం అనేది రద్దవుతుంది. ఇది భారతదేశంలో ఏక పౌరసత్వం సింగిల్ సిటిజన్షిప్ విధానాన్ని స్పష్టం చేస్తుంది. దీని అర్థం భారత పౌరుడిగా ఉంటూనే వేరే దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండడానికి రాజ్యాంగం అయితే అనుమతించదు. ఇది కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ప్రశ్న. పౌరసత్వ హక్కుల కొనసాగింపు. కంటిన్యూయన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్. ఒక వ్యక్తి భారత పౌరుడిగా కొనసాగుతాడని, అయితే పార్లమెంటు చేసే చట్టాలకు లోబడి ఉంటుందని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? పౌరసత్వ హక్కుల యొక్క కొనసాగింపు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి ఆర్టికల్ 10. మనకి ఆర్టికల్ 10 ప్రకారం ఆర్టికల్ 5 నుండి 8 వరకు ఉన్న నిబంధనల ప్రకారం భారత పౌరసత్వం పొందిన ఏ వ్యక్తి అయినా పార్లమెంటు రూపొందించే చట్టాలకు లోబడి పౌరుడిగా అయితే కొనసాగుతారు. పౌరసత్వం పొందిన తర్వాత దానిని పార్లమెంట్ చట్టబద్ధంగా రద్దు చేసే వరకు పౌరసత్వ హక్కులు కొనసాగుతాయని ఇది హామీ ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. పౌరసత్వం పొందడం మరియు రద్దు చేయడం వంటి విషయాలను నియంత్రించడానికి చట్టం చేసే ప్రత్యేక అధికారం ఏ సంస్థకు ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పార్లమెంట్ ఆఫ్ ఇండియా. మనకి ఆర్టికల్ 11 ప్రకారం ఏంటి అంటే పౌరసత్వం పొందడం, పౌరసత్వం రద్దు మరియు పౌరసత్వానికి సంబంధించిన అన్ని ఇతర విషయాలపై చట్టం చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ అధికారాన్ని ఉపయోగించుకుని పార్లమెంట్ అనేది సిటిజన్షిప్ యాక్ట్ 1955 అయితే రూపొందించింది. సిటిజన్షిప్ యాక్ట్ 1955. తర్వాత ప్రశ్న. భారత రాజ్యాంగంలోని ఏక పౌరసత్వం సింగిల్ సిటిజన్షిప్ అనే భావనకు మూలం ఏ దేశం? ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ప్రశ్న. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగ నిబంధనలు ఏ నిర్దిష్ట తేదీ నాటికి భారత పౌరులుగా మారిన వ్యక్తులను మాత్రమే గుర్తించాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జనవరి 26, 1950. రాజ్యాంగంలోని పౌరసత్వ నిబంధనలు ఆర్టికల్ 5 నుండి 10 వరకు చాలా పరిమితమైనవి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ అంటే 1950 జనవరి 26 నాటికి భారత పౌరులు ఎవరో మాత్రమే ఇవి నిర్ధారించాయి. రాజ్యాంగ అమలు తర్వాత పౌరసత్వం పొందడం లేదా రద్దు చేయడం వంటి శాశ్వత నిబంధనలు రూపొందించే బాధ్యతను ఆర్టికల్ 11 ద్వారా పార్లమెంటుకు అయితే అప్పగించారు. ఆర్టికల్ 11 ద్వారా. తర్వాత ప్రశ్న. భారతదేశంలో పౌరసత్వాన్ని మంజూరు చేసే లేదా రద్దు చేసే అధికారం ఈ క్రింది వాటిలో ఎవరికి ఉంది? మంజూరు చేసే లేదా రద్దు చేసే అధికారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతదేశంలో పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి మరియు రద్దు చేయడానికి బాధ్యత వహించే ఒక నోడల్ మంత్రిత్వ శాఖ. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 ప్రకారం ఏ ఆర్టికల్ అంటే 11 ఆర్టికల్ 11 ప్రకారం పార్లమెంటు చేసిన పౌరసత్వ చట్టం 1955 నిబంధనల ప్రకారం పనిచేస్తుంది. తర్వాత ప్రశ్న. పౌరసత్వ చట్టం 1955 ప్రకారం విదేశీయుడు ఏ ప్రక్రియ ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు? ఇది కూడా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి న్యాచురలైజేషన్. సహజ సిద్ధంగా పౌరసత్వం పొందడం అనేది విదేశీయులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాయింట్ ఒకటి చూసుకోండి.
భారతీయ మూలాలు లేని వ్యక్తి ఈ పద్ధతిలో పౌరసత్వం అయితే పొందవచ్చు. ఒక వ్యక్తి కనీసం 12 నెలల పాటు భారతదేశంలో నివసించి దానికి ముందు 14 సంవత్సరాలలో కనీసం 11 సంవత్సరాలు భారతదేశంలో గడిపినట్లయితే అతను సహజ సిద్ధ పౌరసత్వం కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. వారు ఏదైనా ఒక భారతీయ భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి మరియు మంచి ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 26, 1950 తర్వాత కానీ జూలై 1, 1987 కంటే ముందు భారతదేశంలో జన్మించిన వ్యక్తి అతని లేదా ఆమె యొక్క తల్లిదండ్రుల జాతీయతో సంబంధం లేకుండా భారత పౌరుడు అవుతారు. దీనిని ఏమని అంటారు? మనకి ఇలాంటి డెఫినిషన్స్ కూడా అడుగుతుంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి. టర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ ఆఫ్ సాయిల్, జస్ సోలి. జస్ సోలి అనేది లాటిన్ పదం. జస్ సోలి అనేది ఒక లాటిన్ పదం. దీని అర్థం భూమి యొక్క హక్కు. అంటే ఒక వ్యక్తి జన్మించిన దేశపు భూభాగం ఆధారంగా ఆ దేశ పౌరసత్వం పొందడం. భారతదేశం ప్రారంభంలో జస్ సోలి సూత్రాన్ని అనుసరించింది. అయితే 1987 మరియు 2004 సవరణల ద్వారా పౌరసత్వ చట్టాన్ని మరింత కఠినతరం చేశారు. జస్ సాంగునిస్ అంటే రైట్ ఆఫ్ బ్లడ్ అనే రక్త సంబంధ సూత్రాన్ని కూడా చేర్చడం జరిగింది. జస్ సాంగునిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి క్రింది ఏ సందర్భంలో వంశపారపర్యం ద్వారా భారత పౌరుడు కాలేడు? A person cannot be a citizen of India by descent if. Correct answer option D. He or she is a minor with foreign citizenship and does not renounce it upon attaining majority. వంశపారంపర్యం ద్వారా పౌరసత్వం పొందడానికి వ్యక్తి భారతదేశం వెలుపల జన్మించి ఉండాలి మరియు అతని తల్లిదండ్రులలో కనీసం ఒకరు భారత పౌరులై ఉండాలి. అయితే అతను మైనర్గా ఉన్నప్పుడు వేరే దేశ పౌరసత్వం కూడా కలిగి ఉన్నట్లయితే అతను మైనారిటీ తీరిన తర్వాత అంటే 18 సంవత్సరాలు మైనారిటీ తీరిన 6 నెలల లోపు ఆ విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోకపోయినట్లయితే అతని యొక్క భారత పౌరసత్వం రద్దవుతుంది. భారతదేశం ఏక పౌరసత్వాన్ని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ సందర్భంలో భారత ప్రభుత్వం ఒక వ్యక్తి పౌరసత్వాన్ని రద్దు చేయవచ్చు? అండర్ విచ్ కండిషన్ కెన్ ఇండియన్ సిటిజన్షిప్ బి టర్మినేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇఫ్ ద సిటిజన్షిప్ హ్యాస్ షోన్ డిస్లాయల్టీ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం డిప్రివేషన్ అంటే తొలగింపు పద్ధతి ద్వారా పౌరసత్వాన్ని అయితే రద్దు చేయవచ్చు. పద్ధతిని కూడా అడుగుతూ ఉంటారు. డిప్రివేషన్ ఇది ఒక నిర్బంధ రద్దు. ఒక పౌరుడు భారత రాజ్యాంగం పట్ల అసమ్మతి అంటే డిస్లాయల్టీ లేదా అవమానం చూపించిన, యుద్ధ సమయంలో శత్రువుతో అక్రమ సంబంధం కలిగి ఉన్న లేదా సహజ సిద్ధంగా కానీ లేదా రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం పొందిన 5 సంవత్సరాల లోపు ఏదైనా దేశంలో 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ప్రభుత్వం అతని యొక్క పౌరసత్వాన్ని అయితే రద్దు చేస్తుంది. సో ఇవి కూడా ఒకసారి చూసుకోండి, టర్మినేషన్ అదేవిధంగా రెనౌన్సియేషన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే భావనను ఏ సంవత్సరంలో పౌరసత్వ చట్టాన్ని సవరించడం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2003. తర్వాత ప్రశ్న, భూభాగం భారతదేశంలో విలీనం కావడం ద్వారా పౌరసత్వం పొందవచ్చు. క్రింది వాటిలో ఏ ప్రాంతం భారతదేశంలో భాగమై అక్కడి నివాసితులు ఈ విధంగా పౌరసత్వం పొందారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పాండిచేరి. భూభాగాల విలీనం ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ ద్వారా పౌరసత్వం పొందడం అనేది పౌరసత్వ చట్టం 1955లోని ఒక పద్ధతి. భారతదేశంలో ఏదైనా కొత్త భాగాన్ని స్వాధీనం చేసుకుంటే ఆ ప్రాంత ప్రజలకు పౌరసత్వం అయితే కల్పించవచ్చు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పాండిచేరి, గోవా, అదేవిధంగా సిక్కిం, దమన్ అండ్ దియు వంటి ప్రాంతాలు భారతదేశంలో విలీనమయ్యాయి మరియు అక్కడి ప్రజలకు ప్రభుత్వ పౌరసత్వం అయితే మంజూరు చేయడం జరిగింది. తర్వాత ప్రశ్న, సహజ సిద్ధంగా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు కారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఎ పర్సన్ హూస్ కంట్రీ ప్రివెంట్స్ ఇండియన్స్ ఫ్రమ్ బికమింగ్ న్యాచురలైజ్డ్ సిటిజన్స్. తర్వాత ప్రశ్న, క్రింది వారిలో ఎవరు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పథకం పరిధిలోకి రారు? విచ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా స్కీమ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఎ పర్సన్ హూ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ ఎ సిటిజన్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్. భారతీయ మూలాలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ పౌరసత్వం కలిగి ఉన్నా లేదా ఎప్పుడైనా కలిగి ఉన్న వ్యక్తులు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వ చట్టం 1955 ప్రకారం ఒక వ్యక్తి భారత పౌరసత్వాన్ని ఎలా కోల్పోవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. బై ఆల్ ఆఫ్ ద అబోవ్ మెథడ్స్. ఒకటి రెనౌన్సియేషన్, రెండవది బై టర్మినేషన్ అండ్ మూడవది బై డిప్రివేషన్. సో ఇవి కూడా ఒకసారి అయితే చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం అండర్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల నుండి వచ్చిన క్రింది ఏ మతపరమైన సమాజాలకు చెందిన అక్రమ వలసదారులు భారత పౌరసత్వానికి అర్హులు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ అండ్ క్రిస్టియన్. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వ సవరణ చట్టం 2019 వర్తింపు నుండి ఏ ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చారు? పౌరసత్వ సవరణ చట్టం 2019 వర్తింపు నుండి ఏ ప్రాంతాలకు మినహాయింపు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర అండర్ ద 6th షెడ్యూల్ అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్ ఏరియాస్. తర్వాత ప్రశ్న, పౌరసత్వ చట్టం 1955 ప్రకారం సహజ సిద్ధంగా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పేర్కొన్న భాషలలో పరిజ్ఞానం కలిగి ఉండాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 8th షెడ్యూల్లో. తర్వాత ప్రశ్న, పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 8 ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరూ తమ భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా త్యజించినప్పుడు వారి యొక్క మైనర్ చిన్నారి భారత పౌరసత్వానికి ఏమి జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ద మైనర్ చైల్డ్ లాసెస్ ఇండియన్ సిటిజన్షిప్ బట్ కెన్ రెజ్యూమ్ ఇట్ అపాన్ అటైనింగ్ 18 years ఆఫ్ ఏజ్. దీని అర్థం ఒక భారతీయ పౌరుడు తన పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా త్యజించినప్పుడు అతని మైనర్ పిల్లలు కూడా స్వయంచాలకంగా భారత పౌరసత్వాన్ని అయితే కోల్పోవడం జరుగుతుంది. కానీ వారికి 18 సంవత్సరాల వయస్సు సాధించిన 1 సంవత్సరం లోపు, అంటే 18 years దాటిన తర్వాత 1 సంవత్సరం లోపు తిరిగి భారత పౌరసత్వం పొందాలని డిక్లరేషన్ చేయడం ద్వారా తన యొక్క భారత పౌరసత్వాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని పార్ట్ 3లోని ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి, విదేశీయులకు లభించవు, అంటే ఫారినర్స్కి అప్లై అవ్వవు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఆర్టికల్స్ 15, 16, 19, 29 and 30. సో ఇవేంటి అంటే వివక్షత నిరోధం 1, ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు, 6 రకాల స్వేచ్ఛలు, అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల యొక్క హక్కులు మరియు సాంస్కృతిక హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, ఓవర్సీస్ పౌరసత్వ నిబంధనల ప్రకారం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్కు క్రింది ఏ హక్కు లభిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. మల్టిపుల్ ఎంట్రీ మల్టీపర్పస్ లైఫ్ లాంగ్ వీసా ఫర్ విజిటింగ్ ఇండియా. ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, పౌరసత్వం పొందడం లేదా నిలుపుకోవడం అనే ప్రక్రియ పార్లమెంట్ రూపొందించిన చట్టపరమైన పరిమితులకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన ప్రముఖ కేసు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సర్బానంద సోనోవాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2005 కేస్. నెక్స్ట్ క్వశ్చన్, మనకి కేసెస్ గురించి కూడా అడుగుతూ ఉంటున్నారు.
చూసుకోండి. తర్వాత ప్రశ్న, పౌరసత్వం చట్టం 1955 ప్రకారం ఒక అక్రమ వలసదారుడు ఇల్లీగల్ మైగ్రెంట్ పౌరసత్వం పొందడానికి ఉన్న హోదా ఏంటి? ఇల్లీగల్ మైగ్రెంట్ గురించి కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి. అన్ ఇల్లీగల్ మైగ్రెంట్ ఈజ్ కంప్లీట్లీ ineligible to acquire citizenship by registration or naturalization except CAA provisions. సో ఒక అక్రమ వలసదారుడు ఇల్లీగల్ మైగ్రెంట్గా నిర్ధారణ అయినట్లయితే అతను రిజిస్ట్రేషన్ ద్వారా కానీ లేదా సహజ సిద్ధంగా కానీ భారత పౌరసత్వం పొందడానికి పూర్తిగా అనర్హుడు. నెక్స్ట్ క్వశ్చన్, పర్సన్స్ ఆఫ్ ఇండియా ఆరిజిన్ కార్డ్ పథకాన్ని ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ పథకంలో ఏ సంవత్సరంలో విలీనం చేశారు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి 2015 2015 జనవరి 9న. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 5(1)(a) ప్రకారం భారత సంతతికి చెందిన వ్యక్తి రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం పొందేందుకు దరఖాస్తు చేసుకునే ముందు భారతదేశంలో కనీసం ఎన్ని సంవత్సరాలు సాధారణ నివాసిగా ఉండాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 7 సంవత్సరాలు. తర్వాత ప్రశ్న, భారతదేశంలో కేవలం భారత పౌరుడు మాత్రమే జన్మతః లేదా సహజ సిద్ధంగా పొందిన పౌరుడైనా చేపట్టగల రాజ్యాంగ పదవి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు. సో ఇలాంటి పదవులకు భారత పౌరుడై ఉండడం ప్రాథమిక హక్కు, ప్రైమరీ అర్హత. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వ చట్టం 1955 ప్రకారం భారతదేశం యుద్ధంలో పాల్గొంటున్న సమయంలో ఒక భారతీయ పౌరుడు స్వచ్ఛందంగా మరొక దేశ పౌరసత్వాన్ని పొందితే అతని భారత పౌరసత్వ రద్దు విషయంలో చట్టపరమైన నిబంధన ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. Termination of citizenship does not apply if approved by the central government during war time. సాధారణ రోజుల్లో ఒక భారతీయ పౌరుడు వేరే దేశ పౌరసత్వాన్ని పొందితే ఆర్టికల్ 9 మరియు సెక్షన్ 9 ప్రకారం అతని యొక్క భారత పౌరసత్వం స్వయంచాలకంగా రద్దు అవుతుంది, అంటే టర్మినేషన్ అయితే అవుతుంది. కానీ భారతదేశం పాల్గొంటున్న ఏదైనా ఒక యుద్ధ సమయంలో ఈ రద్దు ప్రక్రియ సాధారణంగా జరగదు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(3) ప్రకారం ఒక రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉద్యోగ లేదా నియామకాలకు స్థానిక నివాసంను అర్హతగా నిర్ణయిస్తూ చట్టం చేసే అధికారం ఎవరికి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, భారత సంతతికి చెందిన వ్యక్తులు మరియు భారత పౌరుల జీవిత భాగస్వాములకు రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం పొందే నిబంధన పౌరసత్వ చట్టం 1955లోని ఏ సెక్షన్లో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సెక్షన్ 5. ఇవి కూడా ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వ చట్టం 1955 ప్రకారం డిసెంబర్ 10, 1992 నాటికి లేదా ఆ తర్వాత కానీ డిసెంబర్ 3, 2004 కంటే ముందు భారతదేశం వెలుపల జన్మించిన వ్యక్తి ఏ షరతు ప్రకారం వంశపారంపర్యంగా భారత పౌరుడు అవుతాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎయిదర్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ పేరెంట్స్ వాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. తర్వాత ప్రశ్న, ఒక భారతీయ పౌరుడు సెక్షన్ 8 ప్రకారం తన పౌరసత్వాన్ని త్యజిస్తూ చేసిన ప్రకటన ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అపాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద డిక్లరేషన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత ప్రశ్న, 2002లో ప్రవాస భారతీయులకు ద్విపౌరసత్వం హోదాను మంజూరు చేయాలని సిఫార్సు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి అధ్యక్షత వహించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, జస్టిస్ ఎల్ఎం సింఘ్వి.
ఇది కూడా ఇంపార్టెంట్. కమిటీస్ గురించి, కమిషన్స్ గురించి కూడా అడుగుతారు, చూసుకోండి. తర్వాత ప్రశ్న, భారత పౌరసత్వానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? నాట్ ఏ కరెక్ట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రావిజన్ ఫర్ డ్యూయల్ సిటిజన్షిప్ ఫర్ సిటిజన్స్ రిసైడింగ్ ఇన్ బార్డర్ స్టేట్స్. డ్యూయల్ సిటిజన్షిప్ గురించి కూడా అడుగుతున్నారు, చూసుకోండి. తర్వాత ప్రశ్న, అస్సాంలో ఇటీవల నవీకరించబడిన జాతీయ పౌరుల రిజిస్టర్ ప్రకారం అర్హులైన భారత పౌరులను గుర్తించడానికి ప్రామాణికంగా తీసుకున్న కట్ ఆఫ్ తేదీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మార్చ్ 24, 1971 మిడ్నైట్. ఈ తేదీకి ముందు భారతదేశంలో నివసిస్తున్నట్లు రుజువు అంటే డాక్యుమెంట్లు ఉన్నవారు లేదా వారి వారసులు మాత్రమే అస్సాంలో భారత పౌరులుగా గుర్తించబడతారు. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సమయంలో జరిగిన అక్రమ ఊరబాటును తొలగించడానికి ఈ ప్రామాణికాన్ని అయితే నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 10 ప్రకారం ఒక వ్యక్తి సహజ సిద్ధ పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని ఏ మార్గంలో పొందితే కేంద్ర ప్రభుత్వం దానిని రద్దు చేయవచ్చు? డిప్రివేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి. ఫ్రాడ్ ఆర్ ఫాల్స్ రిప్రజెంటేషన్ ఒకటి, అదేవిధంగా కన్సీల్మెంట్ ఆఫ్ ఎనీ మెటీరియల్ ఫ్యాక్ట్. తర్వాత ప్రశ్న, పౌరసత్వ హక్కును చట్టం ద్వారా నియంత్రించే అధికారాన్ని పార్లమెంటుకు ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 11. తర్వాత ప్రశ్న, పౌరసత్వ చట్టం 1955లోని ఏ సెక్షన్ 10 ప్రకారం పౌరసత్వాన్ని తొలగించడానికి ఈ క్రింది వాటిలో ఏది కారణం కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ డిప్రివేషన్ ఆఫ్ సిటిజన్షిప్ అండర్ సెక్షన్ 10 ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, the citizen has been ordinarily resident out of India for more than 7 years. తర్వాత ప్రశ్న, భారతదేశంలో ఒక వ్యక్తి అక్రమ వలసదారుడు కాదా అని నిర్ణయించే తుది అధికారం ఎవరికి ఉంది? ఇల్లీగల్ మైగ్రెంట్కి. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, ఫారినర్స్ ట్రిబ్యునల్కి అయితే ఉంటుంది, ఫారినర్స్ ట్రిబ్యునల్స్. తర్వాత ప్రశ్న, పౌరసత్వ చట్టం 2003 యొక్క ముఖ్య ఉద్దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, టు ఇంట్రడ్యూస్ OCI ఫర్ PIOs ఆఫ్ సర్టెయిన్ కంట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం మరియు చట్టాల ప్రకారం టర్మినేషన్ ద్వారా పౌరసత్వం ఎలా రద్దవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, బై వాలంటరీ ఎక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ ఎనదర్ కంట్రీ. టర్మినేషన్ అనేది భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 9 ద్వారా అయితే వస్తుంది. తర్వాత ప్రశ్న, ఒక భారత పౌరుడు విదేశీ పాస్పోర్ట్ను కలిగి ఉంటూ భారత పౌరుడిగా కొనసాగగలడా? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నో, యాజ్ ఇట్ ఇంప్లైస్ ఎక్విజిషన్ ఆఫ్ ఫారిన్ సిటిజన్షిప్. సో మనకి భారతదేశంలో ఏక పౌరసత్వం విధానం ఉంది. విదేశీ పాస్పోర్ట్ను కలిగి ఉండడం అనేది సాధారణంగా ఆ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండడాన్ని అయితే సూచిస్తుంది. కాబట్టి భారత పౌరుడు విదేశీ పాస్పోర్ట్ తీసుకుంటే అతని భారత పౌరసత్వం ఆటోమేటిక్గా అయితే రద్దవుతుంది. ఒకవేళ OCI కార్డుదారులు విదేశీ పాస్పోర్ట్ కలిగి ఉన్నా వారు భారత పౌరులు అయితే కాదు, వారు కేవలం OCI హోల్డర్లు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, పౌరుడికి ఉండే ప్రాథమిక హక్కుల గురించి క్రింది వాటిలో ఏది సరైనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఓన్లీ సమ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు సిటిజన్స్ ఓన్లీ. తర్వాత ప్రశ్న, రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం పౌరసత్వం ఏ జాబితాలో ఉంది? విచ్ లిస్ట్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, యూనియన్ లిస్ట్లో అయితే ఉండిద్ది మనకి సిటిజన్షిప్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వ చట్టం 1955లోని 3వ షెడ్యూల్ ప్రకారం సహజ సిద్ధ పౌరసత్వం పొందేందుకు కనీస నివాస కాలం ఎంత?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 11 ఇయర్స్. తర్వాత ప్రశ్న, జస్ సాంగునీస్ రక్త సంబంధపు హక్కు అనే భావన దేనికి సంబంధించింది? ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.